దగ్గరికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి. తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. చాలు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ తప్పిపోయిన వారిని దేవుడు వెతుకుతా ఉన్నాడు. ఒకవేళ కొన్నిసార్లు సంఘ కాపరి తప్పిపోయిన వాటి యొక్క మాటి వీళ్ళ అంగీకరిస్తారు. ఇక్కడ తప్పిపోవద్దు, దేవుని సంఘంలో ఉండాలి, దేవుని సంఘంలో ఉండాలంటే అంగీకరిస్తా ఉంటాడు. ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తప్పిపోయిన వాటిని వెతికి తిరిగి భూచములపై మోసుకొని వచ్చే దేవుడు ఆయన. ఎవరిని తప్పిపోయింది కదా అని విడిచిపెట్టి పోనిలే అనే దేవుడు కాదైన. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోవుట అంటే మరొక అర్థం ఏమిస్తుందంటే చనిపోవుట. క్రీస్తులో నుంచి తప్పిపోవుట అనే దానికి మరొక అర్థం ఏమిస్తుందంటే చనిపోవుట. 15:24 ఈయన కుమారుడు చనిపోయి లూకాసు వార్త 15:24. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈ కుమారుడు కావాలని తప్పిపోయాడు. తప్పిపోవడం అంటే కొన్నిసార్లు ఏం చేస్తాం మనం, దారి తప్పిపోయినట్టు. కానీ ఇక్కడ క్రీస్తులో కొంతమంది ఈ లోక సంబంధమైన వాటిని చూసి, ఈ లోక సంబంధమైన వాటికి ఆకర్షించబడి క్రీస్తులో నుంచి కావాలని వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయిన వారి గురించి ఈ తండ్రి కుమారుడు తిరిగి వచ్చేంత వరకు కనిపెడతా ఉన్నాడు. సో తప్పిపోయిన తర్వాత నీకు ఆలోచన వస్తే తిరిగి వెంటనే రావడం మంచిది. ఆలోచన వచ్చినా కూడా అలాగే ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఏమైంది? లాస్ట్కి ఉన్నదంతా ఎంజాయ్ చేసేసాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అంతా ఏం చేసుకున్నాడు? మట్టి పాలు చేసేసుకున్నాడు. ఎందుకంటే తప్పిపోయిన తర్వాత నీకు బోధ ఉండదు, నీకు ఒక గైడెన్స్ రాదు, నేను పట్టించుకునేవారు ఉండరు. కాబట్టి ఇష్టానుసారంగా స్నేహితులకు తిరిగాడు. అంత అయిపోయిన తర్వాత ఏమన్నారు? అరే మా ఇంటికి వెళ్ళిపోతాం, మేము మీ దగ్గర ఉన్నదంతా అయిపోయిందిగా, మా దగ్గర కూడా ఏం లేదు, ఇక్కడ ఉండే మేము చచ్చిపోతాం, మేము వెళ్ళిపోతామని. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పోతాడు? సో ఇక్కడ ఏదో ఒకటి పని చేసుకొని బతుకుదామని అనుకున్నాడు. అయినా సరే చివరికి పందులు తినే పొట్టు కూడా గతి లేకుండా అయిపోయింది. మరి ఘోరం కదా. పందులు తినే పొట్టు కూడా గతి లేకుండా అయిపోతే చికి బ్రతికెందుకు నా బ్రతుకు, ఒకప్పుడు ఎట్లా ఉండే, ఒకప్పుడు ఎంత బాగున్నా నేను అని తను గ్రహించగలిగాడు. తప్పిపోయిన వారందరూ ఏం చేయాలంటే గ్రహించాలి. గ్రహించే మనసు నీకుంటే తిరిగి క్రీస్తులో స్థిరపడగలరు. గ్రహించే మనసు కూడా లేకపోతే లోకంలో కలిసిపోయి మరణానికి అప్పగించాడు. కానీ కుమారుడు నా తండ్రి ఇంటిలో పనోళ్ళకు మంచి చూసుకుంటున్నాడు మా నాన్న. ఇప్పుడు నేను ఇక్కడ అవస్థ పడుతున్నాను, కనీసం పందులో పొట్టు తిందామంటే కూడా పందులు వచ్చి పొడుస్తున్నాయి. మా పొట్టును వెంట తింటావు, నువ్వు తినాల్సింది నువ్వు తినిపో, మా పొట్టును వెంట తింటావు అన్నట్టుగా ఆ పందులు కూడా చీ అంటున్నాయి. వెంటనే గ్రహించాడు. కనీసం మా తండ్రి ఇంటికి వెళ్ళి కనీసం పనైనా చేసుకొని బతుకుదాం, కుమారుని యొక్క హక్కు కోల్పోయాను అనుకుంటున్నాడు ఆయన. సో గ్రహింపు వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు వెంటనే తండ్రి ఏం చేశాడు? దూరం నుంచి చూసి పరిగెత్తుకొని పోయి అతన్ని కౌగిలించుకొని ఉంగరాన్ని తొడిగించుకొని చెప్పులు తొడిగించి ఇంటికి తెచ్చి తిరిగి ఏ స్థితి నుంచి తను వెళ్ళిపోయాడో తిరిగి ఆ కుమారుని యొక్క పదవిని తండ్రి మళ్ళీ ఇచ్చాడు. చెప్పండి వద్ద. తప్పిపోయి తిరిగి వచ్చిన తర్వాత అంత అధికార పదవిని ఎవరైనా ఇస్తారా?
తిరిగి అదే ప్రేమతో, అదే ప్రేమ, ఏ ప్రేమ అంటే ఎప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏ ప్రేమ అయితే ఉందో అదే ప్రేమతో తండ్రి ఆ కుమారుని కౌగిలించుకుంటా ఉంటాడు. పెద్దోడు చూసి అంటున్నాడు, తండ్రికి ఏమైనా బుద్ధి ఉందా, ఏమైనా జ్ఞానం ఉందా? ఎంతకాలం నేనేడా ఎట్టి చాకరీ చేస్తా ఉంటే తప్పిపోయి తిరిగి వచ్చినోనికి ఆటను కోసాడు, కనీసం నా కోడి పిల్ల కూడా కోయలేదు అని ఈ పెద్ద అనుకుంటా. కానీ అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడగలిసాగిరి. సో తప్పిపోయి తిరిగి వస్తే దేవుడు ఎంతో సంతోషపడతాడు. తప్పిపోవడం అంటే మొదటిగా క్రీస్తులో నుంచి తప్పిపోవడం, రెండవదిగా సంఘములో నుంచి తప్పిపోవడం, మూడవదిగా విశ్వాసములో నుంచి తప్పిపోవడం, నాలుగవది ప్రార్థనలో తప్పిపోతున్నాం, నిరీక్షణలో తప్పిపోతున్నాం. కొన్నిసార్లు ఆ శ్రమలు మనల్ని చుట్టుముడుతున్నప్పుడు ఏమి చేయాలన్న నిరీక్షణ కూడా మనకి తోచదు. ఏ విధంగా ప్రభువు మీద విశ్వాసం ఉంచుదామన్నా కూడా మనకు ఆనవాళ్ళు కూడా దొరకవు. అయినా సరే కదా చెప్పినట్టుగా శ్రమలో మనం ప్రభుని స్తుతించి, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినా సరే దేవుని యొక్క ఆజ్ఞలు మనకేం కలిగిస్తున్నాయంట? ఆనందాన్ని కలిగిస్తున్నాయి, సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఆయన మార్గములు చాలా రమ్యమైనవి. ఎప్పుడైతే తిరిగి మనం వస్తామో తండ్రి ఎప్పుడు నిన్ను తృణీకరించే దేవుడు కాదు. నేను చక్కటి వాగ్దానం ఉంది, నా యొద్దకు వచ్చి వారిని నేనే మాత్రమును త్రోసివేయక. ఎంత చక్కటి మాట అండి. అని అంటారు అట్లా, నా యొద్దకు వచ్చే వారిని అన్ని పోగొట్టుకొని అన్ని ఉన్న ఆస్తంతా పాడు చేసి తిరిగి వస్తే ఎవరైనా కొంతమంది అంటే ఏ మొహం పెట్టుకొని వచ్చారు నువ్వు అంత పోగొట్టుకొని? ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఖచ్చితంగా అంటారు, ఏ మొహం పెట్టుకొని వచ్చినా, ఉన్నదంతా పాడు చేసేసినావు, కష్టపడి సంపాదించినంత పాడు చేసేసినావు అని లోక సంబంధమైన తల్లిదండ్రులు అంటారు. కానీ మన పరలోకపు తండ్రి మాత్రము ఏమంటాడైనా, నా ఎద్దుకు వచ్చి వారిని నేనే మాత్రమును త్రోసివేయను. సో తప్పిపోయిన ప్రజలందరూ ఏం చేయాలంటే తిరిగి దేవుని యొద్దకు రావాలి. హెస్కేలు గ్రంథం 34:16 వచనంలో, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుడు ఇక్కడ హెస్కేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ అక్కడ ప్రతి అధ్యాయంలో మనం చూస్తాం, నేను నీకు విరోధినైతిని, నేను నీకు కీడు కలుగజేస్తాను, నేను నీకు శత్రువునైతిని, నీకు కీడు కలుగజేస్తానని ఇజ్రాయెల్ ప్రజల గురించి, గోగు గురించి, మాగోగు గురించి, ఐగుప్తు రాజ్యం గురించి, అన్ని చాలా రాజ్యాల గురించి మీరు అతిక్రమం చేస్తున్నారు కాబట్టి నేను మీకు విరోధినైతిని అన్నాడు. అని 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 మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే లాస్ట్కి, ఇదిగో మీరు కఠిన హృదయాలు, మీరు కఠినమైన హృదయం కలిగి ఉన్నవారు కాబట్టి నేను మీకు మాంసపు హృదయమునిచ్చి నా ఆత్మను మీ యందు ఉంచుతున్నా అంటున్నాడు. మళ్ళా అసలు ఏం ప్రేమ ఇది నాకు అర్థం కాదు. శిక్షిస్తానని చెప్పి మళ్ళీ ఒక దగ్గర తన మనసు మార్చుకొని, ఎందుకులే నీలో కఠినమైన హృదయం ఉంది, ఆ మనసు నేను తీసేస్తాను, ఆ రాతి గుండెని తీసేసి కొంతమంది వాక్యం చెప్తుంటే ఎంత మండల హృదయాలు అంటే అస్సలు ఎంత కూడా వాక్యాన్ని హృదయంలోకి తీసుకోరు. అసలు మెసేజ్ కదా అనుకుంటారు. ఏమనుకుంటారు? ఇట్స్ ఎ మెసేజ్, అది మెసేజ్ కదా. పాస్టర్ గారి క్రమం ఏంటంటే మెసేజ్ ఇవ్వాలి, ఆ మెసేజ్ వేసి వెళ్ళిపోదాం, తర్వాత కానుక వేద్దాం, వెళ్ళిపోదాం అనుకుంటాం. అందుకు కాదు మనం ఇంటికి వచ్చేది. ఎవరైనా మెసేజ్ అనుకుంటే ఇంటికాడ అయినా వచ్చి ఎంత దూరం ప్రయాసపడి రావాల్సిన పని లేదు. ఇక్కడికి వస్తే దేవుడు తన మందిరములో నుంచి ప్రజలతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు మనం వినడానికి ఇక్కడికి వస్తా ఉన్నాం, మెసేజ్ వినడానికి ఏమాత్రం కూడా కాదు. సో తప్పిపోయిన వాటిని ఆయన నిర్లక్ష్య పెట్టట్లేదు, కానీ ప్రభువే దాన్ని వెతుకుతా ఉన్నాడు. ఒకవేళ గాయమైందా, కట్టి తిరిగి దేవుడు తన మందలో చేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ
విశ్వాసంలో తప్పిపోయామా, నిరీక్షణలో తప్పిపోయామా, ప్రార్థనలో తప్పిపోయామా? ఒకవేళ ఏ పరిస్థితిలో మనం క్రీస్తుకు వ్యతిరేకంగా మనం జీవిస్తే ప్రభులో తిరిగి బలపడతాం. ఆయన తిరిగి రమ్మంటున్నాం. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము, నిన్ను అనుసరింప ఎరుగనైతి మార్గం, లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోతే ఏమవుతుందంటే తిరగడమే. ఎక్కడ తప్పిపోయిన వారు ఎవరైనా ఉంటే ప్రభు సన్నిధిలో తిరిగి రండి. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో అప్పుడు ఆయన వారి యొద్దకు వస్తారు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 15:19 వచ్చి. ఇర్మియా గ్రంథం 15:19. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉండు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో, ఏవి నీచమైనవో ఘనమైనవో. నీచమైనవేంటి? లోక సంబంధమైన కార్యాలు. ఘనమైనవేంటి? దేవుని సంబంధమైన కార్యాలు. ఒకవేళ నువ్వు ఈ రెండు గుర్తించగలిగితే నీవు నా నోటి వలె ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో భక్తులు అంటారు, అదే ఇర్మియా 4:1 నీవు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నువ్వు నా దగ్గరికి రావాలి. ఇంకొక ఆప్షన్ మనకు లేదు, ఇంకొక యేసు ప్రభు మనకు లేడు. ఒకడే యేసు ప్రభు. ఆది సంభూతుడు ఆయనే, సృష్టికర్త ఆయనే, మన కొరకు ప్రాణం ఇచ్చింది ఆయనే, పాప క్షమాపణ ఇచ్చింది ఆయనే, మనకు జీవం ఇచ్చింది ఆయనే, తల్లి గర్భములో రూపించింది ఆయనే, మనల్ని నడిపిస్తున్నది ఆయనే, మనల్ని కాపాడుతున్నది ఆయనే, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆయనే. ఇంకొక యేసుప్రభు లేడు మనకి. ఈ యేసుప్రభుని మార్చేసి ఇంకొక యేసుప్రభుని నమ్ముకుందాం అంటానికి లేదు. నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల తిరిగి నా యొద్దకే రావాలను. కానీ ఇది అన్యజనంలో ఉంది. ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు, ఆ దేవుడు కాకపోతే ఆ దేవుడు, ఆ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు. ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, ఒకరు కాకపోతే ఒకరు ఉంటారు. కానీ మనకు అలా లేదు. మనకు ఎలా ఉంది? ఒకే ఒక దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా దగ్గరికి రావాలి, కానీ ఇంకెక్కడ వెళ్ళడానికి లేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎక్కడ నువ్వు తప్పిపోయావో ఒక్కొక్కసారి తెలియకుండా తప్పిపోతావు, ఒకసారి ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు నీకు మనోనేత్రాలు వెలిగిస్తాడు. ఎక్కడ తప్పిపోయావో అక్కడి నుంచి తిరిగి వస్తే దేవుడు నిన్ను చేర్చుకొని అధికార బలమును దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, పడిపోయిన వారు లేపబడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:8. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:8. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు
ఇచ్చిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, పౌలు పడగొట్టడానికి రాలేదు కానీ కట్టడానికి, నిలబెట్టడానికి వచ్చి. నిలబెట్టడం అంటే ఏంటి? పడగొట్టి లేపడం కాదు, పడగొట్టడం కాదు. ఇది కొంతమంది మనం చూస్తూ ఉంటాం, పరిగెత్తుతూ ఉంటారు జనాలు అక్కడికి. ఏమని అనగానే పడిపోతే మళ్ళీ లేపండి రా అనడం, లేపండి లేపండి, మళ్ళీ లేపండి, మళ్ళీ పడగొడతాడు, మళ్ళీ లేపుతాడు. ఇది అవసరమా? ఎక్స్ట్రా వాయిస్ అవసరం లేదు, ఎక్స్ట్రా యాక్షన్ అవసరం లేదు, దానికి మ్యూజిక్ అవసరం లేదు, దానికి ఆర్భాటం హంగులు అవసరం లేదు. దేవుడు తన కార్యం చేసేటప్పుడు ఎక్కడైనా మీరు కొట్టన్నాడ, మ్యూజిక్ కొట్టన్నాడ, చప్పలు కొట్టన్నాడ, సింపుల్గా ఒక మాట పలికాడా అద్భుతం కార్యం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ పరిశీలించినా కానీ ప్రభువు మాట పలికాడు, స్వస్థత జరిగింది. అక్కడ పడగొట్టిన దేవుడు పడుకున్న వారిని దేవుడు లేపాడు, కానీ పడిపోయిన తర్వాత తిరిగి లేపలేదు. నేను ఒక వీడియో చూస్తా ఉన్నాను, వచ్చేస్తారండి జనాలు, ఎవరెవరో వచ్చేస్తా ఉంటారు. ఆ వ్యక్తికి చెయ్యి ఇట్లా ఉంది, కాలు కూడా ఇట్లా ఉంది, ఇటు నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉండి తీసుకొచ్చింది వాళ్ళ అమ్మను మరి ఎవరు తీసుకొచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేసినప్పుడు నెప్పి చేయొచ్చో ఏదో ప్రార్థన చేయాలి, లేకపోతే దేవుడు నీకు శక్తి అంత బలం ఇస్తే నడిపించు, లేకపోతే ఊరుకో. అంతేగాని ఏదో అనేసాడు, టచ్ అనేసాడు. అందరు టచ్లే, మొత్తం స్క్రీన్ టచ్లు అన్ని టచ్లే అయిపోయింది. నేర్చుకున్నారు, అందరు టచ్లే నేర్చుకున్నారు. సో మొత్తానికి పడిపోయాడు, పడగొట్టేశాడు. అసలే కాలు సరిగ్గా లేదని పడగొట్టేశాడు. ఇంకలే అయిపోయింది. దేవుడు తన కార్యం చేసేసాడు. లేదు కాలు కొడతా ఉన్నాడు, డ్రమ్ములు వాయిస్తూ ఉన్నాడు, డమ్మా వాయిస్తూ ఉన్నాడు. మనం చూసినాం కదా, ఇక్కడ మన దాకా చూసినాం కదా, రోడ్ల మీద అట వాయించారు, అట వాయిస్తున్నారు. పాపం ఆయన లేస్తాడు కానీ పడతా ఉన్నాడు, లేస్తలే. అరే లేపండి. ఇంకోడు వచ్చి లేపి మళ్ళీ యథావిధిగా నడుస్తాడు, చప్పలు కొట్టండి, ఇప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నిజంగా క్రైస్తవులు చేసేదాన్ని చూసి అన్య జనులు నవ్వుకుంటున్నారు. ఈ పడగొట్టడమేంటి, ఈ లేపడమేంటి, అన్య జనులు నవ్వుకుంటున్నారు. చూస్తుండొచ్చు, రోస్టింగ్ ఛానల్స్ చూస్తుండొచ్చు, ఎంత అవమానకరంగా ఉంటుంది. పోనీ నువ్వు ఏమన్నా చేసుకో, కనీసం యూట్యూబ్లోనే పెట్టుకుని ఉంటున్నారా? మరి అది కూడా కాదు, ఏదో గొప్ప కార్యాలు చేసేసినట్టే చేసి దేవుని నామానికి అవమానకరంగా చూపిస్తాం. సో పడిపోవడం అంటే అది కాదు, పడగొట్టి లేపడం అని కాదు. విశ్వాసంలో ఒకవేళ మనం పడిపోతే దేవుడు తిరిగి నిలబెడతాడు. మన జీవితంలో ఒక్కొక్కసారి కృంగిపోయిన స్థితి, విశ్వాసం బాగానే ఉంటుంది కానీ లోక సంబంధమైన పరిస్థితి, ఆర్థిక సంబంధమైన పరిస్థితి, శరీర రోగ వ్యాధులు అవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని పడగొట్టేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా దేవుడు తన వాక్కును పంపి లేపేది. నరపుత్రుడా నీవు చక్కగా. దేవుడు లేపే దేవుడు, ఆయన పడగొట్టే దేవుడు అస్సలు కాదు. ఎవరు పడగొడతారు తెలుసా? సాతాను పడగొడతాడు. సాతాను పడగొడతాడు. మంచిగా నిలబడ్డాడు, ఆ వ్యక్తిని పడగొట్టేది ఎందుకు? మన లోకంలో ఎందుకు పడిపోతుంది తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడింటి ద్వారానే పడిపోతాం. మంచి భక్తులు కూడా జీవపు డంబము ద్వారా పడిపోతూ ఉంటారు. అంత బాగుంటుంది, ప్రార్థన బాగుంటుంది, జీవితం బాగుంటుంది, అంత బాగుంటుంది. అయినా సరే ఈ జీవపు డంబం, అహంకారమైన స్వభావం, గర్వం, ఇదేం చేస్తుంటే ఒక మనిషిని ఈజీగా పడగొట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఏ స్థితిలో నువ్వు ఉన్నా, పడిపోయిన స్థితిలో ఉంటే మాత్రం తిరిగి దేవుని సన్నిధికి రావాలి. ఈ శరీరాశ, నేత్రాశ, ఫస్ట్ బైబిల్ గ్రంథములన్నిటిలో పడిపోయిన వ్యక్తి ఎవరు?
మొట్టమొదటిగా పడిపోయినవి. అవ్వ అంటారు, అదవ్వ అంటారు, ఎంతమంది అవ్వ అంటారు? డౌట్. బైబుల్ ఏం మారలే, నేనేం కొత్తగా మళ్ళీ రాయలేదు. ఎవరు పడిపోయారు చెప్పండి? అవ్వ. అవ్వ పడిపోయి ఏం చేసి తెలుసా? ఆదాము కూడా పడిపోయింది. నేను పడిపోయిన తర్వాత నువ్వు వెంట నిలబడతావు. నేను పడిపోయిన తర్వాత అస్సలు నువ్వు నిలబడడం అసాధ్యం, నువ్వు కూడా పడిపోవాల్సింది. సో దేవుడు మళ్ళీ పడిపోయిన వ్యక్తులు ఏం చేశాడు? మళ్ళీ వస్త్రం ఇచ్చి తిరిగి నిలబెట్టాడు. హల్లెలూయా. సో ఒక నీతిమంతుడైతే 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడంట. సామెతల గ్రంథం 24:16 మనం చూస్తామన్నమాట. సామెతల గ్రంథం 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. ఒక నీతిమంతుడైతే నిశ్చయముగా తిరిగి లేస్తాడు. ఆ వ్యక్తి విశ్వాసములో తిరిగి బలపడతాడు, ప్రార్థనలో తిరిగి బలపడతాడు, నిరీక్షణలో తిరిగి బలపడతాడు, ఆత్మీయతలో తిరిగి బలపడతాడు. ఎందుకంటే ఆ పొందిన ఆ రక్షణ నిన్ను బలవంతం చేస్తుంది. పదే 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 నీ హృదయంలో ఏం చేస్తూ ఉందంటే స్ట్రైక్ ఇస్తూ ఉంటుంది. బాబు నువ్వు పడిపోయావు, తిరిగి లేవాలి. బాబు నువ్వు పడిపోయావు, తిరిగి లేవాలి. దేవుడే ఆత్మనైతే వారికి ఇచ్చాడో ఆ ఆత్మ నిన్ను పురికొల్పుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్ట్రైక్ ఏదైతే మనకి ఆలోచన వస్తూ ఉంటుందో దాన్ని గమనించి, ప్రభా నేను పడిపోయాను, నన్ను లేపు ప్రభా అంటే దేవుడు నిలబెట్టే దేవుడు. ఒకసారి పడిపోయావా, తిరిగి లేచావా? 2 సార్లు పడిపోయావా, తిరిగి లేచావా? ఎన్నిసార్లు నువ్వు పడిపోతున్నావా అనేది ప్రాముఖ్యం కాదు, కానీ తిరిగి నువ్వు లేచి నిలబడుతున్నావా లేదా? ప్రభు కొరకు మనం నిలబడాలి, పడిపోకూడదు. మనం పడగొడతా ఉంది. పడగొట్టే వారిని బట్టి మనము వారిని అనుసరించడానికి లేనే లేదు, మోసపోవడానికి లేదు. ప్రజలు పడగొట్టే వారి దగ్గరికి ఎక్కువ వెళ్తారు. అవునా కదా? అవునా? అంత ఏకీపిస్తారా మీరు? నేను ఒకసారి పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే అప్పటిదాకా ఎవరు వెళ్ళలే ఆయన దగ్గరికి. ఒక ముసలాయన వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అంటున్నాడు, పర్లే ఊగుతుంటే అందరు లైన్ కట్టిరు. ఇంకా సరే ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు, ముందే చేయించుకోవచ్చు కదా. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఊగాడో అందరు లైన్ కట్టారు. అంటే వీళ్ళందరూ కూడా ఊగాలనా, పడిపోవాలని. ప్రార్థన చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు, తప్పేం లేదు. ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆ ఊగుడు కింద పడడం ఎవరు పడతారంటే దురాత్మ పట్టిన వాళ్ళు కింద పడతారు. ఎవరు పడతారు? దురాత్మలు పట్టిన వారు ఉంటే వారు కింద పడతారు, విచిత్రమైన చేష్టలు కూడా చేస్తారు. కానీ మనం దాని గురించి మనం మాట్లాడుతాం. విశ్వాసములో ప్రార్థనలో మనం పడిపోతే దేవుడు తిరిగి నిలబెట్టగలడు. ఖచ్చితంగా మనం నిలబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కీర్తనలు 107, 19, 20 వచనంలో 19, 20 107, 19, 20 వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుంచి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే ప్రభు పడిన గుంటలోంచి తిరిగి లేవనెత్తుతున్నాడు. వీరు కష్టకాలం అందు ఏం చేశారంట? యెహోవాకు మొరపెట్టారు. కొంతమందికి కష్టం వస్తే ఆ కష్టాన్ని చూసి దేవుడు నాకు ఏం మేలు చేయట్లేదని శాశ్వతంగా లోకంలో పడిపోతాం. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా? క్రైస్తవులు ఏం చేయాలా? దేవుని బిడ్డలు ఏం చేయాలా? దేవునికి మొరపెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ గారికి ఇంటిమేషన్ చేస్తారు, ప్రభుకి ఇంటిమేట్ చేయరు. పాస్టర్ గారికి చెప్పేసామా ఇంకా కథం ఆయనే చూసుకుంటారు, ఇంక మనకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. అట్లా ఉంటే దేవుని కార్యాలను చూడలేదు. నీవు దేవునికి మొరపెడితే దేవుడు ఖచ్చితంగా పాస్టర్ గారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చెప్పొచ్చు కానీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ముందు మనం దేవునికి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ
పాస్టర్ గారు అనేది ఏం లేదు బైబిల్లో. ఉందా? ఉందా? పాత నిబంధనలో ఉంది. ఏదైనా మనం దేవుని దగ్గర నుంచి పొందాలంటే ముందు యాజకుని దగ్గరికి వెళ్ళాలి. క్రొత్త నిబంధన ఆయనే ప్రధాన యాజకుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో తెరను చీల్చాడు, నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. గమనించాడు 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 ఈ యాజకులంతా దొంగలు అయిపోయారంట, ఈ యొక్క లాభం లేదు, ప్రజలకు మనకు నేరుగా కాంటాక్ట్ పెట్టుకోవాలని ఏం చేశాడు, ఆయనే వచ్చి ప్రధాన యాజకుడిగా నిలబడ్డాడు. సో మనం నేరుగా ప్రభువు చెంతకు వెళ్ళిపోతే చాలు. శ్రమకులో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు. ఎక్కడైతే పడిపోయారో అక్కడి నుంచి వారిని లేవనెత్తాడు. కొంతమంది నిలబడ్డాను, కొంతమంది ఏం చేస్తాను తెలుసా, నేను పడిపోయిన కదా నువ్వు కూడా పడు, నేనే పోతలేను చర్చికి, నువ్వు ఎందుకురా పోయేది, నేనే కానీ నిన్ను నడిపించింది చర్చికి, ఇక నేనే పోతలేను, అక్కడ ఏం లేదు, నువ్వు కూడా ఎందుకు పోయేది అని పడగొడతా ఉంటుంది. జాగ్రత్త, నువ్వు ఇంకొక వ్యక్తి గుంట తవ్వావనుకో నువ్వు పడతావు, అందులో పడతావు. కొంతమంది ఎదుగుతూ ఉంటే వారి మీద లేనిపోని నిందలు అబద్ధాలు ఏమోమో మోపి మోపి వాళ్ళు మొత్తం నాశనం అయ్యేంత వరకు చూడాలని అనుకుంటారు. కానీ నీతిమంతులైతే చిగురాకు వలె వర్ధిల్లుతూ ఉంటారు. ఎవరైతే గుంట తవ్వాలనుకుంటున్నాడో వాడే అందులో పడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకవేళ ఎక్కడైనా పడిపోతే మాత్రం ఏం చేయాలా, తిరిగి లెమ్ము లేచరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది, నీ మీద ఉదయిస్తుంది. నువ్వు లేస్తే ఉదయిస్తుంది, పడుకుంటే ఉదయించదు. దేవుడు ఏమీ తక్కువ లేకుండా నువ్వు లేస్తే తిరిగి దేవుడు తన మహిమను ప్రకాశింపజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, నిలుచున్నానని అనుకున్నవారు పడకుండా చూసుకోవాలి. మొదటిది ఏంది, తప్పిపోయిన వారు తిరిగి రావాలి. రెండవది పడిపోయిన వారు తిరిగి లేపబడాలి. మూడవది లేచి నిలుచున్నాను అనుకున్నవారు, ఆయన పర్ఫెక్ట్, నేను బాగున్నా, అది ఇది అనుకునే వారికి ఈరోజు దేవుడు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:12. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పౌలు ఎందుకు చెప్పినట్టు ఇంత పెద్ద మాట ఆయన ఎందుకు అనుకుంటున్నాడు? పౌలు నిలబడ్డ వ్యక్తి, నిలుచున్న వ్యక్తి అని అంటున్నాడు. ఇదిగో నువ్వు పడకుండా జాగ్రత్తగా చూసుకో. కొంతమంది ప్రార్థన చేయడం వస్తే వాళ్ళ పక్కన ప్రార్థన చేయడం రాకపోతే మాత్రం ఈజీగా కామెంట్ చేస్తారు, నేను భక్తి పరురాలిని, నేను భక్తి పరుణ్ణి అని అనుకుంటాను. చాలా తప్పు. ఒక వ్యక్తి ప్రార్థన చేయడం రాకపోతే ఆ వ్యక్తి స్తుతిస్తుండొచ్చు, దేవుని సన్నిధిలో కొంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు, కానీ సంఘంలో చేయడానికి మొదలుమాడతారు. కానీ అటు వారిని చూసి నేనేదో బాగున్నాను అని అతిశయించాల్సిన పని లేదు. ఒకవేళ నువ్వు అతిశయిస్తున్నావా, మందిరంలోకి వెళ్ళి ఇద్దరు ప్రార్థన చేశారు. ఒకరు పర్సైడు, ఒకరు సెంటర్. ఈ పర్సైడ్ అనుకున్నాడు, నేను నిలబడ్డాను, బాగున్నాను, నేను అనుకున్నాను, బాగున్నాను, నేను మంచిగా ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం చేస్తా ఉన్నాను, దశమ భాగం ఇస్తున్నాను, అన్ని చేస్తున్నాను, నేను బాగున్నాను ప్రభువా, అని వాళ్ళలాగా లేను అని అన్నాడు. దేవుడు నీతిమంతుడిగా పాపి ఏమన్నాడు? పాపి వారం దగ్గర నిలబడి ఏం చేస్తున్నాడు? ధైర్యం చాలక ప్రభు సన్నిధిలో ఏడుస్తా ఉన్నాడు, తన పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తా. దేవుడు ఎవరిని నీతిమంతులుగా తీర్చాడు? సుంకరిని నీతిమంతులుగా తీర్చాడు. నువ్వు నిలుచున్నాను నువ్వు అనుకుంటే అదే నిలిచిన స్థలంలో నువ్వు ఉండి ప్రభువును మహిమపరచాలి, కానీ పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లోకంలో నేను పర్ఫెక్ట్ అని నువ్వు అనుకున్నావంటే ఎక్కడో ఒక దగ్గర నుంచి బాణం వస్తుంది, మనం తగులుతుంది. నేనేమై ఉన్నాను, నా దేవుని కృపై అయి ఉన్నాను. నేను స్ట్రాంగ్ అండి, విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, పాటల్లో,
పడేసి బుద్ధి వచ్చేటట్టు చేసి నువ్వు నిలబడ్డావంటే నా కృపరా నాయన, నా దయా దాక్షిణ్య వల్ల నువ్వు నిలబడ్డావు, అంతేగాని అది నీది కాదు అని దేవుడు ఏం చేస్తాడు? పడగొట్టి లేపుతాడు. దావీదుని అట్టే చేశాడు, పడగొట్టి మళ్ళీ నిలుచున్నాను అనుకున్న వారు ఏం చేసుకోవాలా? పడకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు పడతారు తెలుసా? సామెతలు 28:8 వచనం. సామెతలు 28:8 వచనం. వడ్డీ చేతను దుర్లభము చేతను 28:18 యథార్థంగా ప్రవర్తించువాడు రక్షించబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు, మూర్ఖంగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోవును. హఠాత్తుగా పడిపోతాడు. మూర్ఖంగా ప్రవర్తించేవాడు. మూర్ఖులని ఎవరినంటారు? చెప్పండి. మూర్ఖులని ఎవరినంటారు? చెప్పండి, ఏదో చెప్పండి. మీకు తెలిసింది ఏదో చెప్పండి. తెలుగే కదా, ఇంగ్లీష్ అయితే కాదుగా. చెప్తే వినని వాడిని మూర్ఖులు అంటారు. సో దేవుని వాక్యం ఎంత నీ యొద్దకు వచ్చినా నువ్వు పెడచెవిని పెట్టి వినకుండా అవిధేయత కలిగి నీ ఇష్టానుసారంగా నీ తెలివితో, నీ భక్తితో, నీ జ్ఞానంతో నువ్వు జీవిస్తే వారిని ఏమంటారు? మూర్ఖులు. వాడు ఎక్కడో ఒక చాటుగా హఠాత్తుగా పడిపోతాడు, అంతే. సంసోను ఏమనుకున్నా తెలుసా? నా అంత బలవంతుడు ఇంకోలేడు. సంసోను, నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? సంసోను, నువ్వు ఎందుకు దేవుని చేత ఎన్నిక చేయబడ్డావు తెలుసా? ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండడానికి నువ్వు ఎన్నుకోబడ్డావు. శత్రువులను జయించడానికి నువ్వు ఎన్నుకోబడ్డావు. కానీ సంసోను ఏం చేశాడు? నేను ఎత్తే మొత్తం గేట్లు లేచిపోతున్నాయి అని ఏం చేశాడు? అమ్మాయిల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. నాకంటే బలవంతుడు అనుకున్నాడు. దెలీలా దగ్గరికి వెళ్ళాడు, తాళ్ళతో కట్టించుకున్నాడు, తెంపేసుకున్నాడు. సువ్వలతో కట్టించుకున్నాడు, తెంపేసుకున్నాడు. చివరికి ఒక టైం రానే వచ్చింది. ఎప్పటి వలే దెలీలా అంటా ఉంది, సంసోను ఫిలిస్తీన్ల మీదకి వస్తున్నారు అనగానే ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే ఏమయ్యేది లేదా? దేవుడు ఆయన విడిచిపోయింది. దేవుని ఆత్మత్వంలోంచి వెళ్ళిపోయిందని పడిపోయాడు. బలవంతుడు అనుకున్నాడు. బలవంతులు ఏమైపోయారు ఇప్పుడు? సొలొమోను జ్ఞానవంతుడు అనుకున్నాడు. జ్ఞానవంతుడు ఏమైపోయాడు? పడిపోయాడు. సో ప్రియమైన దేవుని సంగమా, నిలుచున్నానని అనుకున్న వారు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి క్రైస్తవుడికి ఇది చాలా ప్రాముఖ్యమైంది. నేను భక్తిపరుణ్ణి, నేను అది ఇది అనుకోకూడదు. నా భక్తి, నా శక్తి నాది కాదు, కానీ నా ప్రభువుదే అని తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మనం ఉంటే ఉన్నది అలాగే నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎప్పుడు పడిపోతాం తెలుసా? 16:18 వచనం. సామెతలు 16:18 వచనం. నాశనానికి ముందు గర్వం నడుచును. ఏ నడుచుదంట? గర్వం నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. ఒకవేళ నీ మన అహంకారం ఒకవేళ మనలోకి వచ్చేసింది అనుకో, వెనకేముంటుందంట? పడిపోతాం. నిశ్చయంగా పడిపోతాము. జాగ్రత్త. అహంకారమైన మనస్సు మనలోకి వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్ నువ్వు పడిపోవడమే. ఎక్కడొకసాట పడతాం, తిరిగి లేవకుండా ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా నిలుచున్నాను అనుకున్న వారు పడకుండా. అపోస్తలుడైన పౌలు ఊరకనే మాటలన్నీ రాయలే. అందులో దైవ జ్ఞానము, దేవుని యొక్క సంకల్పము, ఎవరు హెచ్చింపబడకుండా నిమిత్తం ఈ మాటలు రాస్తాం. పౌలు ప్రభా ఈ రోగం తీసేనైనా నేను ప్రార్థన చేస్తే అందరూ బాగు చేస్తున్నా, కానీ నాకు బాగుంది బాగు చేయట్లేదు ప్రభా అంటే ఏమన్నాడు? నా కృప నీకు చాలు,
ఎందుకని? ఆయన కలిగిన ప్రత్యక్షతలు, ఆయన కలిగిన దర్శనాలు, వాటన్నిటి నిమిత్తం హెచ్చింపబడకుండా నిమిత్తం దేవుడు ఏం చేశాడు? శరీరంలో ఒక ముళ్ళును. మంచిది, అది మంచిది. శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు, మనం పడిపోకుండా ఉండాలి. కొంతమందికి దీర్ఘకాల వ్యాధులు వస్తాయి. డోంట్ వరీ, నువ్వు పడిపోకుండా ఉండాలనే దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దేనికి పెట్టాడు? చెప్పండి చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి చెప్పండి. కొంతమంది చెప్పట్లేదు. నిలబడాలి నాకు కొంచెం శివుడు. చెప్పండి, వెనక కుర్చీలోకి వచ్చిన వాళ్ళు చెప్పండి. పడిపోకుండా ఉండడానికే దేవుడు కొన్ని మన జీవితంలో అనుమతిస్తాడు అంతే. కానీ నువ్వు నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను లోకంలో పడగొట్టాలని కాదు. పడకుండా నువ్వు నిలబడడానికి దేవుడు కొన్ని మన జీవితంలో అనుమతిస్తాడు. కాబట్టి అహంకారమైన మనసు మనలో ఉంటే మనం ఖచ్చితంగా పడిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, ఎప్పుడు దానికి అవకాశం ఇవ్వద్దు. అహంకారమైన మనసు చాలా డేంజర్. ఇప్పుడు ఒకవేళ ఎదుటి వ్యక్తి గర్విస్తే మనకే నచ్చదు. ఎంత గర్వవాడికి అంటారు. అంటామా లేదు? అంటారా? ఎంత బాగున్నారు మీరు, మేము ఏం అనవండి, మన నోటి నుంచి మాటలే రావండి అన్నట్టు అంటారా? ఎంత గర్వం వాడికి అని కొంతమంది కానీ కొట్టాలనిపిస్తుంది కదా. దేవుడు కొట్టడు. కానీ అహంకారమైన మనసు వచ్చేసినాక ఆటోమేటిక్గా ఆత్మీయతలో స్టెప్ డౌన్ పడిపోతాం. ఆ తర్వాత అపవాది కూడా అవకాశం తీసుకుంటాం. ఒక్క స్టెప్ మనకి అవకాశం ఇచ్చామనికే 100 స్టెప్పులు లాగేస్తాడు. ఇప్పుడు అవకాశం ఇవ్వద్దు, అపవాదికి అవకాశము ఇవ్వద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నిలుచున్నానన్న వారు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. 4వదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 నుంచి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభావము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడినప్పుడు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి, అసలు దేని కొరకు దేవుడు నిన్ను రక్షించాడు అంటే మన దగ్గర సమాధానం ఉంటుందా? కొంతమంది దగ్గర ఉంటుంది. అసలు ఎందుకు రక్షించాడు మనల్ని? ఎలా రక్షించాడు? అసలు నువ్వు క్రైస్తవుడు ఎలా అయ్యావు? నిన్నే ఎందుకు దేవుడు రక్షించుకోవాలి? లోకంలో లేరా ఇంకా చాలా మంది బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, తెలివి గలవారు, పదవులు గలవారు లేరా? నిన్నే దేవుడు ఎందుకు ఎన్నుకోవాలి? పౌలు అంటున్నాడు, నేను దేని కొరకు పట్టబడితినో దాని కొరకు నేను పరిగెత్తుతున్నాను. పౌలు ఎప్పుడు కూడా నేను సెటిల్ అయిపోయినాను, నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనే మాట, ఛాన్స్ అపవాదికి ఇవ్వద్దు. నేను అనేది లోక సంబంధమైన ఉద్యోగాల గురించి కాదు, నేను అది ఆత్మీయతలో నేను స్థిరపడిపోయినా అనే మాట ఎప్పుడు మన నోటి నుంచి రాదు. ఎప్పుడు ముందుకు నడుస్తూనే ఉండాలి, ఎప్పుడు మరుగెత్తుతూనే ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, విశ్వాసమును కట్టే విధాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. మన పరుగు పందెం ఎప్పుడు ముగించబడుతుంది?
ఆగిపోతేనే ముగించు. నీ గుండె ఆగిపోయేంత వరకు నువ్వు పరుగెత్తుతూనే ఉండాలి, ఓపికతో పరుగెత్తుతూనే ఉండాలి, పరుగెత్తుతూనే ఉండాలి. నేను ఏదో ఆల్రెడీ గెలిచేశాను, ఏదో నేను సంపాదించేశాను, ఏదో నేను సంపూర్ణమైపోయాను, నేను పర్ఫెక్ట్ అని నేను స్థిరపడిపోయినా అనుకోకూడదు. ఆత్మీయ జీవితం ఎప్పుడు మన గుండె ఆగిపోయేంత వరకు, మన గుండె ఆగిపోయేంత వరకు ప్రభువులో పరుగెత్తుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప భక్తుడు పౌలు మహాశయుడే అంటా ఉన్నాడు, ఇదివరకే నేను గెలిచితిని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోవట్లేదు, కానీ దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాడి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? ఇది వరకే నేను పట్టుకొని ఆయన తలంచట్లేదు, ఒకటి చేస్తా ఉన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? వెనుకున్నవి మర్చిపోయాడు. ఏం చేస్తున్నాడు పౌలు? ప్రభువు కొరకు ఏమేమి చేశాడో అవి ఆయన మర్చిపోతున్నాడు. కనుక దేవుడు జ్ఞాపకం లేదు, దేవునికి జ్ఞాపకం ఉంటుంది. మనం ఏం చేస్తాం తెలుసా? సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు ఏదో ఒకటి చేసి, నేను చేశానో నన్ను పాటగారు గుర్తించలేదో, నాకు డబ్బు కొట్టలేదో, నాకు కేక్ వదలేదో, అది వదలేదో, ఇది వదలేదో. ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారో 2 సార్లు చేసి, మరి రోజు దేవుని పని చేసే వాళ్ళు ఏమనాలి? ఏమనాలి? సంవత్సరానికి ఒకసారి చేస్తేనే పాస్టర్ గారు డబ్బు కొట్టపోతే, తీయకపోతే కథమే. పాస్టర్ గారు తీయక నాకు చెప్తాడు, అంతేగా? పౌలేమన్నాడు? వెనుకున్న వాటిని మర్చిపోతాడు. ప్రభువు కొరకు ఎంత కష్టపడ్డాడో, ప్రభువు కొరకు ఎంత త్యాగం చేశాడో, ప్రభువు కొరకు ఏమేమి కార్యాలన్నీ చేశాడో అవి మరిచి ఇంకా నేను సాధించవలసి ఉంది అని పరిగెత్తుతున్నాడు. మనం ఎంత చేసినా ఇంకా ప్రభు కొరకు చేయాలి, ఇంకా ప్రభు కొరకు చేయాలి, ఇంకా ప్రభు కొరకు చేయాలనే ఆశ తపన మనలో ఉండాలే కానీ ఏదో కొద్దిగా చేసేసి నేను చేశాను నీకు నువ్వు చెప్పుకుంటే ప్రతిఫలం ఇక్కడే పోతుంది. ప్రభు చెప్పుకుంటే ప్రతిఫలం నిత్యము నీతో ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా ఉంటా. హల్లెలూయా. ఏం చేయాలా? వెనుకున్న వాటిని ఏం చేయాలా? మర్చిపోవాలా? మనకు సాధ్యమా? మీలో ఎవరైనా వెనుకున్న వాటిని పూర్తిగా మాకు జ్ఞాపకం లేదండి అన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? 30 సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకుంటాం. ఎవరైనా మనం తిట్టాడంటే ఆ వ్యక్తిని 30 సంవత్సరాలు కూడా గుర్తుపెట్టు. అలాగా అప్పుడు అట్లా చేశారు, ఇప్పుడు అట్లా చేశారు, అప్పుడు అట్లా చేశారు అని అయ్యే దాంట్లో ఏమవుతుంది? మన హృదయం అంతా కలుషితం. ఈ లోక సంబంధమైన వాటిని మన హృదయానికి ఏదైతే కలుషితమో వాటిని జ్ఞాపకం చేసుకోకపోవడమే మంచిది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం, యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. మరి ప్రభు మన కొరకు తన ప్రాణాన్నే అర్పించాడు. మరి ఆయన ఏం చెప్పాలి? పాపులమైన మన కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. మరి ఆయన ఏం చెప్పుకోవాలి? పాపులమైన మనమే ఏమేమో చెప్పుకుంటా ఉంటాము, అటు చేసిన ఇట్లు చేసిన అని అసలు మర్చిపో. మనం మంచి ఈజీగా మర్చిపోతాం, ఏదైనా చెడు ఉంటే మాత్రం అసలు మర్చిపో. నాకు తెలుసు అసలు నేను కొత్తగా మీకు ఏం చెప్పాలి, ఒక సీక్వెన్స్లో దేవుడితో మాట్లాడతాను. వెనుకున్న వాటిని ఏం చేయాలి? మర్చిపోవాలి. మర్చిపోతే అప్పుడు ఫ్రీగా నువ్వు ముందుకు వెళ్ళగలవు. వెనుకున్న వాటిని మర్చిపోకపోతే అది ఒక బుక్కులాగా, గాలంలాగా అది నిన్ను పట్టి ఆన్నే నిలబెడుతుంది, ముందుకు వెళ్ళలేదు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఘర్షణలోనికి మీరు వెళ్తే మీ ఆత్మీయత అక్కడ ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, వెనుకున్న వాటిని
తర్వాత మెల్లగా సాతానుగాడు ఏం చేస్తాడు? వెనక్కి లాగుతూ ఉంటాడు. ఎప్పుడైతే దాన్ని తొలగించుకుంటావో అప్పుడు ముందుకు వెళ్తావు. ఒకవైపు హుక్ ఒకటి లాగుతూ ఉంటుంది, వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకునేది. ప్రభు అంటాడు వాటిని విడిచిపెట్టి ముందుకు రాని. ప్రభు కూడా మరొక వైపు నుంచి నిన్ను పిలుస్తాం. కానీ మనం ఏం చేస్తాం? ఇది ఇంపార్టెంట్ మనకి. ఏది? వెనుకున్నవి ఇంపార్టెంట్ అనమాట. వెనుకున్నవి ఇంపార్టెంట్, ముందున్న ఇంపార్టెంట్. సో వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ప్రభు కొరకు నువ్వు ఏది చేసినా, ప్రభు మనకి ఆరోగ్యం అయిపోతే మనం ఏమైనా చేయగలుగుతాం? చెప్పండి. ఇప్పుడు శిరస్సు ఉంది. శిరస్సులోనికి వచ్చిన ఆలోచన బాడీ చేస్తుందా చేయదా? చెప్పండి. చెప్పాలా? మీరు కొంతమంది అర్థం కానట్టు చూస్తున్నారు. శిరస్సులోనికి వచ్చిన ఆలోచన శరీరం చేస్తుందా? సో శరీరం క్రీస్తు యొక్క సంఘం, దేవుని యొక్క శరీరం, అవునా కదా? ఒకవేళ శిరస్సు పనిచేస్తున్నా కాలు చేతులు పని చేయట్లేదు అనుకో, దాని అర్థం ఏంది? పారాలిసిస్. కొంతమంది ఆత్మీయంగా పారాలిసిస్గా ఉంటారు. ఈడ చెప్తా ఉంటుంది, ఈడ చెప్పిన తర్వాత ఇది పని చేయదు, ఇది పని చేయదు. పోవాలని ఉంటుంది, తీసుకోవాలని ఉంటుంది, తినాలని ఉంటుంది, ఎన్నో ఉంటాయి. కానీ ఇది పని చేస్తుంది, కానీ ఇది పని చేయవు. కొంతమంది అట్లా ఉంటారు. దేవుని వాక్యం పనిచేస్తుంది, కానీ శరీరం పనిచేయట్లేదు. స్పిరిచువల్ పారాలిసిస్. వినడం, వెళ్ళిపోవడం. సో ప్రభువులో మనము అన్ని చేసే మనం ఎప్పుడు అనుకోకూడదు, కానీ మన ముందు ఇంకా ఉంది. యెహోషువ అంటాడు, యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ నువ్వు చాలా రాజ్యాలు గెలిచానని నువ్వు అనుకుంటున్నావు, కానీ సాధించవలసిన రాజ్యాలు ఇంకా ముందున్నాయి అంటాడు ప్రభు. సాధించవలసిన ఇంకా ముందున్నాయి, నువ్వు కొనసాగంటే యెహోషువ అంటాడు, నేను వద్దునని అయిపోయినా, నా వల్ల ఇంకా కాదని. ఆ సమయంలో కాలేబ్ అంటాడు, మొదట మీరు నన్ను పంపిన రోజున నాకు ఏ బలం ఉందో ఇప్పటికి కూడా నాకు అదే బలం ఉన్నదని కాలేబ్ అంటాడు. చెప్పలు వెళ్ళడం ఒకసారి గట్టిగా. కాలేబు చక్కటి మాట అంటున్నాడు, ఇప్పటికి కూడా నాకు బలం ఇంకా అలాగే ఉన్నది. కాలేబు లాంటి మాటలు మనం పలకాలి. అప్పుడు ఏదో చేసేసానికి ఉన్న వల్ల శరీరం బలహీనం అవ్వచ్చు, కానీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. మీరు ప్రభు పట్ల ఆసక్తి గలవారైతే నీ శరీరాన్ని ఏం చేయలేదు. ప్రభు పట్ల ఆసక్తి లేకపోతేనే ఈ శరీరము 12 కారణాలు చెప్తుంది. ప్రభు పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఈ శరీరం నిన్ను అప్పగించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు చక్కటి మాట అన్నాడు, ఇంకా నువ్వు అదే బలం నాడు. ముందున్న ఆసక్తి ఇప్పుడు కూడా అలాగే ఉందా? ముందున్న విశ్వాసం ఇప్పుడు కూడా అలాగే ఉందా? ముందున్న ప్రార్థన ఇప్పుడు కూడా అలాగే ఉందా? ముందున్న నిరీక్షణ ఇప్పుడు కూడా అలాగే ఉందా? కాలేబు చెప్పిన మాటలు మనము చెప్పగలమా? నేనేదో చేసేసాను, చాలా చేసేసాను, ఆగిపోతున్నవాగా? ఆగిపోవద్దు. క్రైస్తవ జీవితం ఎప్పుడు ఆగిపోయేది కాదు, సాగిపోతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజులు 19:7. మొదటి రాజులు 19:7. యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీకు శక్తికి మించిన ప్రయాణము సిద్ధంగా ఉన్నది. ఏలియా ఏమంటాడు? బద్రి వృక్షం కింద కూర్చొని, ప్రభా ఇంకా నా పని అయిపోయింది, నేను అన్ని చేసేసిన. ఏం చేసినా ఆకాశం నుంచి అగ్ని దించేసి నువ్వు ఒక్కడివే దేవుడు అని నిరూపించేసిన, నేను ఆ పని అయిపోయింది అని బద్రి వృక్షం కూర్చొని చావు ఇంకా నేను ఎందుకు, ఒక స్త్రీ నన్ను చంపాలనుకుంటుంది, యెజబెలు నన్ను చంపాలనుకుంటుంది, అయ్యా ఇంకా నాకు వద్దు, ఇంకా చాలు, ఈ పరిచర్య ఇంతవరకు చాలు అనుకుంటున్నాడు. కానీ ప్రభుదూత ముట్టి రొట్టె ఇచ్చి, లే ఏలియా, నిద్రపోతున్నావేంది? అయిపోయింది అనుకుంటున్నావా? అయిపోలేదు, ఇంకా నీకు
శక్తికి మించిన ప్రయాణం ముందుంది, లేచి నడువు. ఏలియా ఆ రొట్టె ముక్క తిని 2 సార్లు జరిగింది అనుకోండి, అక్కడ చెప్తలేను అది. ఒకసారి లేపినాడు, మళ్ళీ తిని మళ్ళీ పండుకున్నాడు, తిని మళ్ళీ పండుకున్నాడు, మళ్ళీ 2సారి ఇచ్చినప్పుడు తిని ఆ ఒక్క పూట భోజనాన్ని బట్టి 40 రోజులు నడిచి ప్రయాణం చేసి హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో వాక్యం మనం తినాలి. ఏం చేయాలా? ఏం చేయాలా? చికెన్ బిర్యానీ అయితే తింటాను, మటన్ బిర్యానీ పెడితే తింటాను, ఫిష్ బిర్యానీ పెడితే అవురు మనం తినేస్తాం కదా. పోయినసారి కాకుండా ఒకసారి మీటింగ్ పెడితే కనీసం 15 కిలోలు అయిపోలేదు మీటింగ్లో. అది పోయినసారి 25 కిలోలు కూడా అయిపోయినాయి. ఎందుకు? పోయినసారి ఏమంటే తిండి కూడా మర్చిపోయారు మీరు. పోయినసారి మీటింగ్లో ఏం పెట్టాం? 3 రోజులు దమ్ బిర్యానీ పెట్టాం, 25 కిలోలు దాటిపోయింది, తినేసారు. అలా వినోదాన్ని తినట్లేదు అంటే మనకి ఈ తినడం అలవాటు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇర్మియా 15:16లో, ఇర్మియా 15:16లో, ఇర్మియా గ్రంథం 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తాలంటే ఏం కావాలి నీకు? దేవుని వాక్యం అనే ఆహారం నీకు కావాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం అనే ఆహారం నువ్వు ఆపేస్తావో నీ పరుగు పందెం ఆగిపోతుంది. రోజు భోజనం చేస్తే ఎలాగో శరీరం ప్రయాణం చేస్తుందో అలాగే దేవుని వాక్యం కూడా భుజిస్తేనే నువ్వు పరుగు పందెంలో ఉన్నట్టు. చాలా మంది వాక్యం ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవరు, ప్రార్థన చేస్తారు కానీ వాక్యాన్ని వినరు. సెకండ్ స్టెప్ అని కూడా ఆప్షన్ అనుకుంటారు, అది ఆప్షనల్లో పెట్టుకుంటారు. ఉదయకాలం నేను ప్రార్థన చేశాను కదా చాలే అనుకుంటారు. ఇక్కడ దేవదూత ఇచ్చిన ఒక రొట్టె ద్వారా ఏలియా ఎలాగైతే ప్రయాణం చేశాడో దేవుని వాక్యం మనం భుజించడం ద్వారా, దేవుని వాక్యం నా యొద్దకు రాగా నేను ఏం చేశాను? దాన్ని భుజించి తిని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్నారు, కొంతమంది తింటా ఉన్నారు, కొంతమంది ఇంకెక్కడో ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కొద్ది మందిలోనే రకరకాలుగా కనపడతాం. సో దేవుని వాక్యాన్ని యొద్దకు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? తిన్నదే నీకు బలం ఇస్తుంది. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనము పరిగెత్తాలంటే బ్రతకాలిగా. ఎలా బ్రతుకుతాం? దేవుని యొక్క వాక్యం ద్వారా మనము బ్రతుకుతాం. కాబట్టి ఇప్పుడేమైనా దేవుని సంగమా, నేనెప్పుడు సంపూర్ణ సిద్ధి పొందాను, ఇదివరకే నేను గెలిచాను, ఇదివరకే నేను చాలా చేశాను, ప్రభు కొరకు చాలా చేశాను అని నువ్వు అనుకోకూడదు. కానీ ఏం చేయాలా? ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, మనం ప్రభు కోసం. ఆమేన్. నేను రక్షించాను. ఎందుకు రక్షించాను? నేను ప్రభు పని చేయను. చాలా మంది ఏం చేస్తారు? దేవుడు నన్ను రక్షించాడు, నన్ను దీవించాడు, నన్ను పాలించాడు, నన్ను దీవించాడు, పనులు ఇచ్చాడు, నాకు
స్థితి నీకు ఏదైనా ఉంటే తిరిగి దేవుని ఎదుకురా. ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఒకవేళ పడిపోయిన స్థితి ఉంటే, పతనమైన స్థితులు ఏవైనా ఉంటే, కష్టాలు, శ్రమలు, శోధనలు, నువ్వు వాటి యందు నువ్వు ఒకవేళ పడిపోతే దేవుడు అంటున్నా, తిరిగిలే, నీ మీద నా వెలుగును ప్రకాశిస్తాను. అదే ఆలోచన చేసుకుంటూ కూర్చోకు, తిరిగిలే, నేను నడిపిస్తాను అంటున్నాడు ప్రభు. మూడవదిగా, నిల్చున్నాను అనుకున్న వారు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుగవదిగా, నిలిచానని అని కానీ సంపూర్ణ శక్తి పొందితినని అయినను కానీ నేను అనుకోవట్లేదు, కానీ నా ఎదుట ఉంచబడిన పందెములో నేను ఓపికతో నేను పరిగెత్తుచున్నాను. దేని కొరకు పరిగెత్తుతున్నాను? బహుమానం ఉంది, నీ ఎదుట బహుమానం ఉంది. దేవుని సంగమా, దేవుడు నీకు ఇవ్వాల్సిన బహుమానం ఉంది. ఆగిపోకు, సాగిపోక ప్రభులో మనం ముందుకు సాగుదాం. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. క్రైస్తవులో కాలలు తప్పిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? విశ్వాసంలో తప్పిపోయావా? ప్రార్థనలో తప్పిపోయావా? వాక్యములోంచి తప్పిపోయావా? సంఘములో నుంచి తప్పిపోయావా? క్రీస్తులో నుంచి నువ్వు తప్పిపోయావా? తిరిగి దేవుని యొద్దకు రా. ఆయన నిన్ను రమ్మంటున్నాడు. రమ్మనే దేవుడే కానీ ఆయన నిన్ను వద్దనే దేవుడు కాదండి. క్రైస్తవులో ఎక్కడ నువ్వు పడిపోయావో అక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నువ్వు పతనం అయిపోయావో అక్కడ ఆ స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకొని లే, దేవుడు తన వెలుగును నీ మీద ప్రకాశిస్తానని దేవుడు అంటున్నాడు. నిలుచున్నానని కానీ అనుకున్నవారు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు అంటున్నాడు. జాగ్రత్త సుమి, ఈ లోకం పాపపు లోకం, ఈ లోకం మాయలోకం. ఇక్కడ ఎక్కడ మనం పడిపోతామో తెలియదు. బహు జాగ్రత్తగా మనం ఉంటేనే కానీ మనము నిలబడలేము. ఎందుకంటే 119వ కీర్తనలో రాయబడి ఉంటుంది, ఈ వాక్యమును నేను జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా నేను పాపము జోలికి వెళ్ళట్లేను. మనము దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే మనం పడిపోతాం. జాగ్రత్త. నిలుచున్నాము అనుకుంటున్నాము కానీ పడిపోయే అవకాశాలు. కాబట్టి ప్రభువా, నేనేమై ఉన్నానో కేవలం నీ కృపయై ఉన్నానయ్యా. ఇదిగో నా ఆత్మీయతని బట్టి, ఇదిగో నా ఆశీర్వాదాన్ని బట్టి, నా ఆరోగ్యాన్ని బట్టి నీకు మాత్రమే మహిమ ప్రభువా, నీకు మాత్రమే మహిమ అయ్యా. నువ్వు లేకపోతే ముందే ఇదిగో నేనేమై ఉన్నానో కేవలం నీ కృపయై ఉన్నాను తండ్రి. ఇది మట్టి శరీరం, ఇది మట్టి శరీరం. ఏనాడు ఏమి జరిగిద్దో తెలియదు. ఇదిగో నా శరీరాన్ని సమర్పిస్తున్నాను, ఇదిగో నా శరీరాన్ని సమర్పిస్తున్నాను. ఇంకా లోక సంబంధమైన ఆలోచనలతోనే మనం ఉన్నాం. ఒకవేళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నారా? ప్రభువుకి అప్పగించండి మీ పిల్లల భవిష్యత్తు. మా పిల్లలు ఏమవుతారో పెద్దగా అయినాక అని చిన్నప్పటి నుంచే మీరు ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు చెప్పండి, ప్రభా, నా పిల్లలు కాదయ్యా, నీవు నాకు ఇచ్చిన పిల్లలు, వారు నీ పిల్లలయ్యా, వారు నీ పిల్లలు. దావీదు సొలొమోనుని దేవుని చేతికి అప్పగించాడు. మీ పిల్లల్ని దేవుని చేతికి అప్పగించాడు. అయ్యా, ఇదిగో మేమెంత జాగ్రత్తగా చేసినా మా పిల్లలు విధేయులు కాలేరు, కానీ ఇదిగో నీకు అప్పగిస్తున్నాం ప్రభా. మా పిల్లల్ని నీకు అప్పగిస్తున్నాం ప్రభా. మన పిల్లలకి దేవుని కాపుదల కావాలి. దేవుని కాపుదల లేకపోతే, ఆయన సన్నిధి లేకపోతే ఉండలేదండి. క్రైస్తవుల అపాయకరమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. ఒకరినొకరిని చంపుకునే పరిస్థితిలో లోకం ఉంది. లోకమును మంచిగా బ్రతుకుతూ ఉన్నా కానీ చంపేసే పరిస్థితులు లోకంలో మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, మనం సంపూర్ణ స్థితి పొందుతున్నాని ఆయనను గెలిచితినని ఆయనను అనుకోవట్లేదు, కానీ